అలాగే యెరూషలేములో అల్లరి గురించి చూసినట్లయితే అపోస్తల కార్యాలు 21 అధ్యాయం 27 నుంచి అపోస్తల కార్యాలు 22 అధ్యాయం 30 దాకా. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి యూదుల దేవాలయంలో అతన్ని చూచి సమూహం అంతటినీ కలవరపరిచి అతన్ని బలవంతముగా పట్టుకొని, ఇజ్రాయేలీలారా, సహాయం చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అంతటను బోధించున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులకును దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలైనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలబలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతన్ని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకొని వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి, ఇతడెవడు ఏమి చేసినని అడుగ్గా, సమూహంలో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజం తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవలసి వచ్చెను. ఎలయనగా వాణ్ణి చంపుమని జనసమూహం కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగెను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడువు నీవు కావా అని అడిగెను. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సు వాడనైన యూదుడును, ఆ గొప్ప పట్టణపు పౌరుడును, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొంచున్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు ఇలాగు సైగ చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను, సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం నాలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట విని ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగెను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడును. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని. నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడివని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడునగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వారి స్వరం వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడుగ్గా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదరా, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. గనుక నీవు తడువ చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగివేసుకొనుమని చెప్పెను.
అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువుని చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యం వారు అంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచునుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పితిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు, ఇంటివాడు ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయడని కేకలు వేసిరి. వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఇలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించెను. వారు పౌలును వారలతో కొట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిల్చున్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకియే రోమియుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమియుడువా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వం సంపాదించుకొంటిను అనెను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడనెను. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమియుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులకును మహాసభ వారందరినూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలువబెట్టెను.